అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పొట్టేల శిరీష, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్. మా సైదాపురం మండలంలో గత 10 నెలలుగా కాజ్ గన్లన్నీ కూడా మూసివేశారు. కాజ్ గన్లన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత 10 నెలలుగా మా సైదాపురం మండలంలోని కాజ్ గన్లన్నీ కూడా మూతపడ్డాయి. ఈ కాజ్ గన్లలో పనిచేసే వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అన్ని అనుమతులతో లీగల్గా వ్యాపారం చేసుకుంటున్న వెంకటగిరి రాజా గారికి సంబంధించిన కళ్యాణరావు మైకా మైన్ని, జింపెక్స్ మైకా మైన్ని కూడా ఈ దోపిడీ దొంగలు దౌర్జన్యంగా మూసివేయించారు. అన్ని అనుమతులు ఉన్న గనులన్నింటినీ మూసివేయించి ఎటువంటి అనుమతులు లేకుండా లీజు గడువు పూర్తి అయిపోయినటువంటి ఈ పద్మావతి మైన్ లాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నారంటే ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. మా సైదాపురం మండలంలో చాగనం గ్రామానికి సంబంధించిన సిద్ధి వినాయక మైకా మైన్, ఈ సిద్ధి వినాయక మైకా మైన్కి 2010లోనే లీజు గడువు ముగిసింది. ఈ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు. ఈ మైన్ పైన 18 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది. ఇక సైదాపురం మండలంలోని రామసాగర గ్రామానికి సంబంధించిన పద్మావతి మైన్ విషయానికి వస్తే, అసలు ఈ పద్మావతి మైన్కి 2012లోనే లీజు గడువు ముగిసింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈ మైన్కి లేదు. ఐబిఎం రూల్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ఇటువంటి గనులన్నింటినీ కూడా ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలుస్తారు. కానీ మన జిల్లా మైనింగ్ అధికారి మాత్రం ఈ పద్మావతి మైన్కి ఐబిఎం రూల్ కూడా పక్కన పెట్టి పాటించకుండా ఈ పద్మావతి మైన్కి రెన్యువల్ అప్లికేషన్ని ఇల్లీగల్గా డిఎంజీ గారికి ఫైల్ని పంపించారు. కానీ ఐఏఎస్ అధికారులు నిజాయితీ పరులు కాబట్టి ఫైల్ని రిజెక్ట్ చేశారు. పద్మావతి మైన్ రెన్యువల్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్, ఈ ఆర్డర్ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు. అంతేకాకుండా ఈ పద్మావతి మైన్ పైన 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది. 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఉన్న ఈ మైన్కి స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు? ఈ 32 కోట్ల రూపాయలని ఎవరి దగ్గర నుండి వసూలు చేస్తారో డీడీ గారే దీనికి సమాధానం చెప్పాలా. ఇప్పుడున్న డీడీ గారే గతంలో నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఏడీగా బాలాజీ నాయక్ గారు, సూపర్వైజర్ సుధాకర్ గారు, వీరిద్దరూ కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి పద్మావతి మైన్లో పంచనామా నిర్వహించి పద్మావతి మైన్లో ఆల్ మెటీరియల్ 38,000 టన్నులు ఉందని గత మే నెలలో నిర్ధారించారు. అదే బాలాజీ నాయక్ గారు డీడీ హోదాలో ఫిబ్రవరి నెలలో అదే పద్మావతి మైన్లో సర్వే చేసి 1,25,000 టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు. ఫిబ్రవరి నెలలో 38,000 టన్నుల
స్టాక్ మెటీరియల్ ఉందని నిర్ధారించింది బాలాజీ నాయక్ గారే. ఏడీ హోదాలో 1,25,000 టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని ఈ ఫిబ్రవరి నెలలో నిర్ధారించింది అదే బాలాజీ నాయక్ గారు. గత మే నెలలో నిర్ధారించింది 38,000 టన్నులు, ఫిబ్రవరి నెలలో 1,20,000 టన్నులు నిర్ధారించింది మాత్రం బాలాజీ నాయక్ గారే. మైన్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ 38,000 టన్నుల నుంచి 1,25,000 టన్నులకి ఏ విధంగా పెరిగిపోతుంది? అవునులే, బాలాజీ నాయక్ గారు ఏ విధంగా అయితే ఏడీ హోదా నుంచి డీడీ హోదాకి ఎంత స్పీడ్గా ప్రమోట్ అయ్యారో అదే విధంగా 38,000 టన్నుల స్టాక్ మెటీరియల్ 1,25,000 టన్నులకి పెరిగిపోయింది. ఇక్కడ ఏమీ లేదు, మాయా లేదు, మంత్రము లేదు, ఓన్లీ మనీ తంత్రమే. ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే మైన్ ఓనర్ శ్రీమతి శోభారాణి గారు జనవరి 20వ తేదీన స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి పర్మిషన్ లెటర్ని డిఎంజీ గారికి పెట్టుకున్నారు. కానీ డిఎంజీ గారు జనవరి 22వ తేదీనే ఆమె పెట్టుకున్న పర్మిషన్ లెటర్ని రిజెక్ట్ చేశారు. అదే డిఎంజీ గారు ఫిబ్రవరి 26వ తేదీన స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి పర్మిషన్ ఇచ్చారు. డిఎంజీ గారే రిజెక్ట్ చేశారు, మరలా పర్మిషన్లు మంజూరు చేశారు. ఎవరి ఒత్తిడితో రిజెక్ట్ చేసిన దాన్ని మరలా పర్మిషన్లు మంజూరు చేశారో డిఎంజీ గారికి తెలియాలి. అసలు ఈ పద్మావతి మైన్కి లీజు గడువు పూర్తయిపోయింది. ఈ పద్మావతి మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. ఈ పద్మావతి మైన్ పైన 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది. అయినా సరే ఈ పద్మావతి మైన్కి ఏ విధంగా పర్మిషన్ వచ్చిందా అని విచారించగా 12(1)GG రూల్, ఈ 12(1)GG రూల్ ప్రకారం లీజు గడువు పూర్తి అయిపోయిన 6 నెలల లోపలే అన్ని అనుమతులు ఉంటేనే స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి పర్మిషన్ ఇస్తారు. కానీ ఈ పద్మావతి మైన్కి 12(1)GG రూల్ వర్తించదు. ఎందుకంటే ఈ పద్మావతి మైన్కి లీజు గడువు పూర్తి అయిపోయి చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి. అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైన్స్ రన్ చేయకూడదని 2017లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అయినా అధికారులకేమి ఈ రూల్స్ ఏమీ తెలియకుండా ఏమీ కాదు. కాకపోతే వాళ్ళకి ఎవరెవరి ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయో ఇటువంటి పర్మిషన్లు అయితే మంజూరు అవుతున్నాయి. ఆ విషయాలైతే అధికారులకే తెలియాలి. ఇక అనుమతులు ఉన్న గనులన్నింటినీ మూసివేయించి ఈ దోపిడీ దొంగలు మాత్రం దొంగతనంగా కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు. గత 10 నెలలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం. మా సైదాపురం మండలంలో ఉన్న గనులన్నింటినీ ఓపెన్ చేయించి అక్కడ ఉన్న వేలాది మంది కార్మికులకి, కూలీలకి ఉపాధి కల్పించండి. అలా కాకుండా అన్ని అనుమతులు ఉన్న గనులన్నింటినీ మూసివేయించి మీరు మాత్రం అక్రమంగా మైనింగ్ చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సైదాపురం మండల ప్రజలకి, కార్మికులకి, కూలీలకి, వ్యాపారస్తులకు అండగా మేము మీ మైన్ల ముందే ధర్నా చేస్తాం. మీ మైన్ల ముందే మేము ధర్నా చేస్తాం. ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వారి సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి మా సైదాపురం మండలంలో చాగరం గ్రామానికి సంబంధించిన సిద్ధి వినాయక మైకా మైన్ని, రామసాగర గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి మైన్ని, తుమ్మల కలుపూరు గ్రామానికి చెందిన జయలక్ష్మి, కనకదుర్గ మైకా మైన్లను కూడా తనిఖీ చేయడం జరిగింది.
ఎన్ని చేసినా సరే, ఎంతమంది అధికారులు వచ్చినా, తనిఖీలు జరిగినా వీళ్ళు మాత్రం అక్రమ మైనింగ్ అయితే ఆపడం లేదు. ఈ అక్రమ మైనింగ్ మీద నేను గత 6 నెలలుగా మాట్లాడుతున్నాను. నా నోరు నొక్కియ్యాలన్న ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడు అనేక రకాలుగా బెదిరిస్తున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.